మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీవీ వర్చువల్స్. సో ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. రైట్ నౌ మీరు నా లాస్ట్ వీడియో చూస్తుంటే నేను కొరియాలో ఉన్నా ప్రజెంట్. అంటే 1 month బ్యాక్ చేశాను వీడియో, బట్ ఇంకా స్టిల్ కొరియాలోనే ఉన్నా. సో ఇప్పుడు ఈ వీకెండ్కి మేము ప్లేస్కి వెళ్తున్నాం సౌత్ కొరియాలో. అదేంటంటే బూసాన్ అనమాట. బూసాన్ అంటే నేను ఇప్పుడు ఉన్న ఏరియాకి ఆల్మోస్ట్ ఒక 300 to 400 kilometers వస్తుందేమో. మేము ట్రైన్లో వెళ్దామని అనుకుంటున్నాము ప్రజెంట్. ట్రైన్ అంటే ఇక్కడ నార్మల్గా మన ఇండియాలో ఉన్నట్టు నార్మల్ ట్రైన్స్ కాదు, కేటీఎక్స్ అనమాట. కేటీఎక్స్ అంటే ఇది 305 to 310 km/h స్పీడ్లో వెళ్తుంది. సో మేబీ 2.5 hours వెళ్ళిపోవచ్చేమో. సో డిస్టెన్స్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు, 2.5 hours జర్నీ అని చెప్పి తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది మీకు త్రూ అవుట్ ది బ్లాగ్ చూపిస్తా. Suwon KTX we have to go. 수원 KTX? Yes. 아, 네. 수원역 앞에 네. 수원 KTX 간다고. 여기 수원역 내려. 바이바이. Thank you. సో మన బూసాన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు మనకి 2 కొలీగ్స్ యాడ్ అవుతున్నారు మన దాంట్లో. సో హీస్ భార్గవ్ అండ్ హీస్ హరి. హలో, నేను రావట్లేదు ఇప్పుడు వచ్చిన. ఓకే, హలో. సో ఆన్ ది వే టు సువాన్ కేటీఎక్స్ స్టేషన్. Time for station? How much time? Time? Yeah. 25? Okay. Okay. No. For station, how much time? Suwon. Suwon station. 25. 25. Okay. Okay. అది ఫస్ట్ అదే చెప్తున్నాడు. How much? 20? 26,500. 26,500 భయ్యా. Okay. Yeah. Okay. 26. Highway 1,000. Okay. Highway 1,000. No problem. ఏంటి 1,000 ఎక్స్ట్రా? 26 కరెక్ట్గా ఉంది భయ్యా. అంటే 75. 500 కావాలా? లేదు 500 ఉంది కానీ ఎక్కువ 275. 275. Highway పెంచినాం కదా. ఇంకా 1,000. లేదు ఇంక 30 ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే 26,500 కరెక్ట్గా ఉంది నా దగ్గర. ఓకే. 1,000 ఎక్స్ట్రా అడిగారు. లాస్ట్ మనం సువాన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఈ స్టేషన్ ఏంటంటే కామన్ అనమాట. షాపింగ్ మాల్స్కి, నెక్స్ట్ సబ్వేస్కి, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్కి ఇవన్నీ స్టేషన్, ఈ సువాన్ స్టేషన్ అనేది కామన్. సో మనం కేటీఎక్స్ ట్రైన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి మన హోటల్కి నియర్ బై స్టేషన్ అన్నమాట ఇది. సో మన హోటల్ నుంచి 1 hour జర్నీ ఎగ్జాక్ట్. సో 4009 అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనం ఇక్కడ డిపార్చ్ అయ్యే ట్రైన్. ఇంకా ప్లాట్ఫామ్ అసైన్ చేయలే, కావాలంటుండే మా చెప్పి చేసింది. అదే ఇది కూడా పేర్లున్నాయా? మన పేర్లు ఇవ్వలే కదా. పర్లేదు. 12/6/1449 అరైవల్. ఫిజికల్ టికెట్ అయితే అవసరం లేదు, ఆన్లైన్ సరిపోతుంది.
బట్ ఉండాలేమో అనుకుని తీసుకున్నాము. ఇట్ కాస్ట్ 64,800 అంటే నియర్ 3,800 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. మన ఎంత 3ఏనా? సో లాస్ట్ KTX ట్రైన్ అయితే ఎక్కేసాము. సో ఇది మన కోచ్ అనమాట. మేము తీసుకున్నది బిజినెస్ క్లాస్, నార్మల్ది కూడా ఉంది. అదేంటంటే కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. ఇదేంటంటే మనకి 3 ఉన్నాయి కదా, అవి 5 సీట్స్ ఉంటాయి. సింగిలా? సో మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ 290 to 300 కిలోమీటర్స్ మధ్యలో టాప్ స్పీడ్ ఉంటుంది. అంటే ఓవరాల్గా త్రూ అవుట్ 2.5 hours ఉంటుందని కాదు, బట్ 10 to 15 minutes కంటిన్యూస్గా ఒక 280, 290 కొట్టేస్తాడు అనమాట. ఎలా అనిపించింది ట్రైన్ జర్నీ? నిద్ర వచ్చిందా? 2.5 hours నిద్ర వచ్చింది కానీ నిద్రపోలేకపోయాను. నీకు మరి నువ్వైతే అసలు లెగలేదు, మొత్తం 2.5 hours పడుతున్నావు. ఎక్కిన పాటు దిగేంత వరకు ఫుల్ స్లీప్. యాక్చువల్లీ మ్యాక్సిమం స్పీడ్ ఒక హాఫ్ అన్ అవర్ కొట్టాడు పైగా. ఆఫ్టర్ దేజాంగ్ స్టేషన్ చెవులు కొన్ని దగ్గర వచ్చేసింది, పెయిన్ వచ్చింది కొంచెం. దేజాంగ్ స్టేషన్ తర్వాత ఫుల్ స్పీడ్లో కొట్టిండు. దేజాంగ్ స్టేషన్ తర్వాత 274 మ్యాక్సిమం స్పీడ్. జీపీఎస్లో ఎక్కి పెట్టాను. నేను యాప్ పెట్టావా? వీడైతే 2.5 hours మ్యాక్సిమం పడుకో ఉన్నాడు. మధ్యలో మంచి పల్లెలు చేసినాడు. ట్రైన్ టు బుసాన్ మూవీ ఉంది యాక్చువల్లీ. సో సౌత్ కొరియన్ మూవీ. ఆ మూవీ తీసిన స్టేషన్ ఇదే అనుకుంటా. అది మూవీలో అయితే సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి ఇదే స్టేషన్. వాడికి కాల్ చేద్దామా? టెలిఫోన్ నంబర్ టెలిఫోన్ నెంబర్ అదే, అది కాల్ చేసి ఇచ్చేస్తాం బెటర్. ఫైనల్లీ మనం బుసాన్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం ఎక్కడ ఉంటున్నాము అండ్ ఏం చేసాము అనేది నా నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. అంటిల్ దెన్ సీ యూ.